హాయ్ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ మోహన్. నేను మీకు ఈరోజు ఏం చూపించబోతున్నా అంటే చంద్రగిరి పోర్ట్. చంద్రగిరి పోర్ట్ ఎక్కడుందంటే తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనూ చంద్రగిరి కోట అయితే ఉంది. ఇది చంద్రగిరి కోటకి వెళ్ళటానికి టికెట్ కౌంటర్ది. టికెట్ అయితే 30 రూపీస్ ఉంటుంది. ఈ 30 రూపీస్ టికెట్తో మనం ఈ కోటలో ఎంతసేపు అన్నా ఉండొచ్చు. ఇది టికెట్ కౌంటర్ గురించి. అసలు ఈ చంద్రగిరికి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. చంద్రగిరి దుర్గం ఇది. చంద్రగిరి కోట కాదు, చంద్రగిరి దుర్గం. అంటే చంద్రగిరి కోటనే చంద్రగిరి దుర్గం అంటారు. ఈ కొండ అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దాని పాదభాగంలో ఈ కోట నిర్మాణం అయితే జరిగింది కాబట్టి దీన్ని చంద్రగిరి దుర్గము అని పేరు. ఇది చంద్రగిరికి ఆ పేరు ఎలా వచ్చిందన్న దానికి. అసలు ఈ చంద్రగిరికి అంత ప్రాధాన్యత ఎందుకు? చంద్రగిరికి అంత ప్రాధాన్యత ఎందుకంటే విజయనగర రాజులు 4వ రాజధానిగా చేసుకొని చంద్రగిరిని పరిపాలించారు. చివరి రోజుల్లో పరిపాలన అయితే ఇక్కడి నుంచి జరిపారు కాబట్టి అందుకే అంత ప్రాధాన్యత. అసలు ఈ విజయనగర రాజులు ఎవరు? విజయనగర రాజులు ఎవరంటే తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు కళలకు, తెలుగు భాషను రాజ్య భాషగా గుర్తించి తెలుగు భాషను అభివృద్ధి చేసిన భారతీయ రాజులలో అతి ముఖ్యులు, గొప్పవారు కూడా విజయనగర రాజులు. తెలుగు భాషను ప్రాధాన్యత ఇచ్చినటువంటి కాకతీయుల తర్వాత కాకతీయుల కంటే తెలుగుకు, సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాజుల్లో ఎవరన్నా ఉన్నారంటే విజయనగర రాజులు. ఈ విజయనగర రాజుల కాలంలోనే అష్టదిగ్గజ కవులు, ఈ అష్టదిగ్గజాలు ఈ విజయనగర రాజ్యంలోనూ ఉన్నారు. ఈ అష్టదిగ్గజాలు ఎవరంటే అలసాని పెద్దన, నందితిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సోరణ, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు. వీరు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు. ప్రస్తుతం మనం తెలుగు పాఠ్యాంశాల్లో వీరి యొక్క రచనలు, వీరి యొక్క సాహిత్యం గురించి మనం ఇంతకుముందు చదివాము. ఇప్పుడు కూడా చాలా పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ అష్టదిగ్గజాలు రచించినటువంటి రచనలు అయితే ఉంటాయి. అందుకనే తెలుగు భాషకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాజులు ఎవరంటే విజయనగర రాజులు. అందుకనే మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలు చూశారు కదా, ఇవి సగం విరిగిపోయి ఉన్నాయి. ముస్లిం దాడుల వలన విరిగిపోయినటువంటి ఈ విగ్రహాలు పురావస్తు శాఖ వీటిని ఇలా ఏర్పాటు చేసింది, ఇలా డిస్ప్లే చేసింది. లోపల కూడా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా విరిగిపోయి ఉన్నాయి, కొన్ని బాగానే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను నేను. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కాంపౌండ్ వాల్, ఏదైతే రక్షణ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసినటువంటి వాల్ ఉందో, గోడ, ఆ గోడ పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మాణం అయితే జరిగింది. ఆ రాళ్ళు ఏనుగులు ఉపయోగించి ఆ గోడనైతే కట్టడం అయితే జరిగింది. దానికి ఆనుకొని ఒక కందకం, అంటే ఒక బావిలా ఒక కందకం ఏర్పాటు చేశారు. ఆ కందకంలో మొసళ్ళతో రక్షణ వ్యవస్థ అయితే కోటకైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ నీళ్లు తొట్టి ఉంది కదా, ఈ నీళ్ళ తొట్టి నుంచి కొండపైకి నీళ్ళు అయితే తీసుకువెళ్ళే సదుపాయం అయితే కల్పించారు. అది ఎలా తీసుకెళ్లారన్నది ఒక మిస్టరీ, ఎప్పటికి కూడా తెలియదు. ఎందుకంటే ఎలాంటి విద్యుత్ సదుపాయం లేని సమయంలో ఆ నీళ్లు, కింద నుంచి నీళ్లు కొండపైకి వెళ్ళేవని చెప్తారు. అది ఒక మిస్టరీ ఈ కోటలో. ఈ కోటకి, చంద్రగిరి కోటకి విజయనగర రాజుల్లో గొప్పవారైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకి ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే ఆయన చిన్న వయసులో ఉండేటప్పుడు, రాజుగా కాకముందు ఈ కోటలో బంధించబడినారని చెప్తారు. అందుకనే ఈ విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలకి ఈ కోటకి ఒక సంబంధం ఉంది. అంతేకాకుండా ఇక్కడ చిన్నాదేవి, రాణి అయినటువంటి చిన్నాదేవిని ఇక్కడే కలిశారని కూడా చెప్తారు. ఆయన రాజుగా ఉండేటప్పుడు పెనుగొండ రాజధానిగా ఉండేది. అప్పుడు రాజుగా ఉండేటప్పుడు ఈ కోటలో వచ్చి, అంటే తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ముందు ఈ కోటకు వచ్చి బస చేసిన తర్వాత తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేవారు అని చెప్తారు. ఇది శ్రీకృష్ణదేవరాయలకి ఈ కోటకు ఉన్నటువంటి సంబంధం.
ఇది చూస్తున్నారు కదా, ఇది రాణి మహల్ అంటారు. ఇదే రాణి మహల్. ఇది లోపలైతే ఉంది. ఇది ఓపెన్ అయితే చేయలేదు, డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇది రాణి మహల్ అని చెప్తారు. కానీ డీటెయిల్స్ ప్రకారం అయితే, వాస్తు ప్రకారం అయితే అది రాణి మహల్ కాదు, గుర్రపుశాల అని మనం చరిత్రలో చూడొచ్చు. ఇప్పుడు మీకు ఇది కనబడుతుంది కదా, ఇది హోమశాల. ఇలా ఆ, రాళ్ళతో కట్టడం చూసారా, అది హోమశాల, హోమం చేసేది. దానికి ఆనుకొనే ఒక బావి ఉంది. ఆ బావిని కూడా మీకు చూపిస్తాను నేను. ఈ బావి నుంచి ఈ కోటకైతే నీటి సరఫరా అయితే జరిగేది. ఇప్పుడు కూడా ఈ బావి నుంచి నీటి సరఫరా అయితే జరుగుతుంది. ఇలా గేట్లు అయితే వేసి ఉన్నాయి, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇది లోపలి భాగం, నీళ్ళు అలా ఉన్నాయి. ఇది లోపలిది. చంద్రగిరి అన్నది విజయనగర రాజుల 4వ రాజధాని చెప్పాను కదా. ఈ చంద్రగిరి కంటే ముందు ఏ రాజధానులు ఉన్నాయంటే, మొదటి రాజధాని అయితే అనిగొండి, తర్వాత హంపి, తర్వాత పెనుగొండ, తర్వాత చంద్రగిరి. అనిగొండి, హంపి తర్వాత పెనుగొండ వచ్చింది. పెనుగొండ శ్రీకృష్ణదేవరాయలు అక్కడి నుంచే పరిపాలన అయితే చేశారు. అక్కడే పట్టాభిషేకం అయితే శ్రీకృష్ణదేవరాయలకి అయింది, పెనుగొండ నుంచే అయింది. తర్వాత ముస్లిం రాజుల దండయాత్ర వలన ఈ పెనుగొండ నుంచి చంద్రగిరికి అయితే కోటను మార్చడం అయితే జరిగింది. ఇది చంద్రగిరి గురించి, విజయనగర రాజుల గురించి. ఇప్పుడు మీకు నేను లోపలికి తీసుకెళ్తాను. ఈ లోపల ఏమైతే ఈ విజయనగర రాజుల కాలంలో ఏవైతే ఉన్నాయో ఈ కళలు, ఈ శిల్పాలు ఉన్నాయి చూసారా, వాటిని అన్నీ ఇక్కడ పెట్టారు. వాటిని మీకు చూపిస్తాను నేను. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇవన్నీ విజయనగర సమయంలో రాజుల కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు, అక్కడక్కడ లభించిన విగ్రహాలని ఇలా ఒకచోట అయితే వేశారు. చూశారు కదా, ఇవన్నీ హారతి పల్లెలు, ఇలా గంటలు, ఇవి సపరేట్గా పెట్టి ఎవరి కాలంలో ఉన్నటువంటివి అన్నీ డీటెయిల్గా అయితే రాయటం అయితే జరిగింది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎంట్రన్స్లో ఉండేది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇవన్నీ విగ్రహాలు చూశారు కదా. ఇలా చైన్స్, అంటే ఆ సమయంలో వాడినటువంటి ఈ చైన్స్, ఈ ఖడ్గాలు, ఇవన్నీ కూడా డిసిప్లే కోసం పురావస్తు శాఖ అయితే ఇవి ఏర్పాటు చేయటం అయితే జరిగింది. ఖడ్గములు అని రాశారు చూసారా. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ది ఇది. చూశారు కదా, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు. ఈ ముందు వెంకటపతి రాయలు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు.
ఇది గుడిమల్లం. ఇది ఈ గుడిమల్లం ఉందైతే ఈ స్టాచ్యూ ఉంది చూసారా, ఇది యూనిక్ స్టాచ్యూ ఇక్కడ పెట్టారు ఇది. ఎందుకంటే ఇవి చూశారు కదా, ఇవి మన ఆది మానవులు వాడినటువంటి మధ్యయుగంలో వాడినటువంటి ఇవి ఆయుధాలు అవి. ఇవైతే డిస్ప్లే చేశారు చూసారా, ఇవన్నీ అగ్రిమెంట్స్ బ్రిటిష్ వాళ్ళకి ఈ రాజులకి జరిగినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ అవన్నీ డిస్ప్లే ఉన్నాయి. ఇవన్నీ నవగ్రహాలు ఇవి. ఈ నవగ్రహాస్ అయితే ఇక్కడ కూడా పెట్టారు. వీడియో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లీజ్ కామెంట్. మీరు ఈ వీడియో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.